సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. చాలా మంది రిలేషన్లో ఉన్నప్పుడు కొంతమంది మనకు షేర్ చేస్తూ ఉంటుంటారు, ఎందుకో నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, రిలేషన్లో అసహ్యం వేస్తుంది అని చెప్తారు. భార్యలు భర్తల విషయానికి వస్తే విరక్తి వచ్చేసింది, ఇన్ని ఇయర్స్ నుంచి చూసాము, మా వల్ల అవ్వట్లేదు, అసహించుకునేంత స్థాయికి వెళ్ళిపోయామని మాట్లాడుతూ ఉంటారు. బట్ అవతల హస్బెండ్కి కూడా ఒక రకంగా ఇటువంటివి తెలిసినప్పుడు మానసికంగా కృంగిపోతారు. ఓహో, మేము ఇటువంటి వాటిలో తప్పులు చేస్తున్నామా? భార్య అసహించుకుంటుందంటే ఏ భర్తనూ తీసుకోలేరు. అంటే ఏ విషయాల్లో అంత విరక్తి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అసలు రిలేషన్షిప్? ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది, రిలేషన్లో ఎలా ఉండాలి ఏంటి అని. చాలామందికి తెలియదు ఈ బంధం గురించి కూడా, అందుకోసమని నేను అడుగుతున్నాను. వండర్ఫుల్ సబ్జెక్ట్. యాజ్ యూ సెడ్, ఒక పారామీటర్స్ లేవు, అంటే తెలియకుండా మేము బాగానే ఉంటున్నాం కదా అనుకుంటారు భర్తలు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చాలా బాధ్యతలు నెరవేరుస్తున్నాము. అందుకే ఇక్కడ చాలా మందికి ఇద్దరు కొన్నేళ్ళు పెళ్ళయ్యాక అదో రకమైన జీవితం గడపడానికి ఏంటి అంటే, ఎవరికి వాళ్ళు త్యాగమూర్తులే, ఎవరికి వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళ జీవితాలను ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నామనే ధోరణిలో ఉంటున్నారు. అసలు ఆ రెండు ధోరణి అక్కర్లేదు. ఇద్దరు అనుకుని ఇద్దరు మాట్లాడుకుని ఉంటే కనుక అసలు అది అందమైన అనుబంధం అనేది కూడా ఉంది మనకి. భార్యాభర్తల అనుబంధంకి అసలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎందుకు అంటే ఒక పిల్లలు తల్లిదండ్రులు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచి అయిపోతుంది, పిల్లల్ని 20-25 ఏళ్ళు పెంచితే వెళ్ళిపోతారు. మిగతా 50 నుంచి 60-70 ఏళ్ళు కలిసి ఉండేది ఎవరు? భార్యాభర్తలు. మరి దేంట్లో ఆ మనిషికి ఇప్పుడు భర్త అంటే భార్యకి అసహ్యం అని కలగడం అనే అంత దౌర్భాగ్యం అయితే, భర్తకు ఒక ఆ విషయం తెలిస్తే గనక మీరు అన్నట్టు సహించలేరు ఏ భర్త. అయితే మా భార్య అయితే చేసుకోదు అనే కాలర్ ఎగరేసుకొని చెప్పే లిస్ట్లో నువ్వు ఉన్నావా లేదా? లేదు, ఆమె అసహించుకోవడానికి మన ప్రవర్తన అలా ఉందా లేదా అనే చెక్ లిస్ట్లో మనం ఒక 4-5 చెప్పుకుందాం ఉషా. ఆ పారామీటర్స్ ఎవరిని అసహించుకుంటుంది? భార్య. అసలు భార్యకి భర్త అంటే ఒక రకమైన గర్వంగా ఎంటర్ అవుతుంది. ఎప్పుడు? పెళ్ళి 3 ముళ్ళు వేయించుకునేటప్పుడు అసలు నా రాజు గుర్రం మీద వస్తాడు అని మనకు చిన్నప్పటి నుంచి కథలు చెప్పారు. నన్ను బాధ్యత ఇలా మోస్తాడు, నన్ను ఇలా చూసుకుంటాడు, పట్టపురారి ఇలా. ఇదే అసలు ఫీలింగ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు. అలా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అసహించుకోవడానికి మీకు వినడానికి చాలా సిల్లీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పవే విషయం చెప్తే ఇంకెవరికైనా చెప్తే కానీ నీకు అసలు బుద్ధి లేదు, దీనికా నువ్వు విసుకునేది, దీనికా అంటారు. కానీ ఈ విషయంలో వచ్చేంత అసహ్యము ఎక్కడా రాదు. ఏంటో తెలుసా? నస బ్యాచ్. అంటే ఎలా ఉంటారంటే, కూరగాయలు తీసుకొచ్చారనుకో, ఇన్ని కూరగాయలు ఎందుకు తీసుకొచ్చావు? పచ్చిమిరపకాయలు 4 పాడయ్యాయి అనుకో, ఒక 2 కూరగాయలు ఏదైనా వేస్ట్ చేస్తున్నావా ఈ కూరగాయలు అంటే అంటే ఒక ఎప్పుడు స్క్రూటినీ పెట్టి, పాలు పొంగాయి అనుకో బూతులు తిట్టడం, లేకపోతే కాఫీ తీసుకొచ్చే లోపల లేకపోతే కాస్త ఒలకడమో కింద అంటే అసలు ఒక నస అంటారు కదా. ప్రత్యక్షంగా నేను చూడడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఒక పాలకూర తీసుకొచ్చాం, అవి 4-5 ఇట్లా ఆకులు కరబోతే తీసి పడేస్తాం కదా కొంచెం. ఇప్పుడు ఇది వేస్ట్ చేస్తావా అని తీసుకొచ్చేయటం. ఒకసారి ఊహించు, అదే నీ ఆఫీస్ పనుల్లోనో లేకపోతే నువ్వు ఎక్కడైనా పెట్టి పైసలు పోగొడితేనో ఇలాంటివి చేస్తే భార్య ఎంటర్ అయితే ఊరుకుంటారా? అది మొగోడి హక్కులాగా ఫీల్ అవుతారు. కిచెన్ ఎవరి హక్కు? ఆడవాళ్ళ. వాళ్ళకి తెలుసు మోతాదెంత. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. నువ్వు ప్రతి దాంట్లో అట్లా నస పెట్టే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది ఉషా? రోజు ప్యానిక్. అసలు మీకు ఇప్పుడు కూడా మనకి ఈ ఇంటెన్సిటీ మనకు జరగట్లేదు కాబట్టి మనం మోస్ట్లీ దాన్ని ఫీల్ అవ్వం. ఎవరైతే జరిగే వాళ్ళు ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వడ్డిస్తుంది, ఆ గిన్నెలో కొంచెం అన్నం మిగిలింది, అమ్మా ఇప్పుడు వేసుకుంటాడు నన్ను అంటే ఒక రకమైన భయంతో కూడిన అసహ్యం. ఎప్పుడైనా ఏదైనా భరించి 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 దాటుతుందో అది తన మీద తనకు అసహ్యం, ఈ రిలేషన్ మీద అసహ్యం, ఆ ఎదుటి వ్యక్తి మీద అసహ్యం రావడం అనేది సర్వసాధారణం, ఏది ఉండాల్సిన రిలేషన్ అయితే. సెకండ్ వచ్చేసి ఇర్రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే పిల్లల విషయంలో కానివ్వండి, లేకపోతే ఏ విషయంలో, అంటే ఇప్పుడు నీకు డబ్బు ఈ ఫీజు కట్టాలి ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఈ ఫీజు కట్టకుండా
నీకు సెకండ్ థర్డ్ది కూడా ఇందులో మిక్స్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ బాధ్యత ఇర్రెస్పాన్సిబుల్ ఉండేవాళ్ళు మోస్ట్లీ ఏంటంటే అయితే వ్యసనాలల్లా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారు అంటే వాళ్ళు సంపాదించినా అయితే జూదమాటమో లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీయింగో లేదు అని అంటే తాగుడుకో ఇలా ఏదైనా ఇల్లీగల్ రిలేషన్సా ఇలాంటి పారామీటర్స్లో వాళ్ళు డబ్బు పెట్టి వాళ్ళు సొంతంగా ఎంజాయ్ చేస్తూ అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటారు, సెల్ఫ్ అబ్సిస్డ్ అట్లా ఉంటూ పిల్లలకి కానీ పెళ్లి చేసుకున్న తనకి కానీ గౌరవం ప్రియారిటీ లేకుండా మొత్తం బాధ్యత లేకుండా అలా గడిగినప్పుడు ఎలాంటి మనిషి మీద గౌరవం ఉంటుందా, అసహ్యం ఉంటుందా? ఖచ్చితంగా అసహ్యం వస్తుంది. ఖచ్చితంగా అసహ్యం ఉంటుంది. అందులో అంటే వినేవాళ్ళకి కూడా అసహ్యం కలిగే జుగుప్సాకరమైన సిచ్యుయేషనే. సో కాబట్టికే తనకి మనిషి మీద ఎలాగో గౌరవం అయితే ఉండదు, అసలు గౌరవం నుంచి అగాధంలో పడడం జరుగుతుంది. నిన్ను నమ్మి వచ్చిన భార్యను వదిలేసి నువ్వు ఇంకే రిలేషన్ పెట్టుకున్నా సరే, నిన్ను నమ్ముకొని ఒక పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లలు నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వెళ్ళి తాగి తందనాలు ఆడి తూలుతూ పడుతూ వచ్చి దాని తర్వాత ఇన్రెస్పెక్టివ్ ఆఫ్ కొంతమంది చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కొట్టడం ఇలా చేసినప్పుడు తనను కొట్టినా భరిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పిల్లలను కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా తల్లికి అప్పుడు భర్త స్థానంలో ఉండదు. తల్లి ఎప్పుడు భర్తను పిల్లల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో తను ఖచ్చితంగా యాంటీగా మారడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడేది ఏంటంటే రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్లో మెయిన్ వచ్చేది ఎక్కడ వస్తుందంటే వీళ్ళని తిట్టేటప్పుడు ఎలాగో పోతుంది. అంటే తిట్టేటప్పుడు బ్యాడ్ వల్గర్ లాంగ్వేజ్ వాడతారు. అంటే వాళ్ళు మీరు నమ్మరు ఉషా, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా బయటకు వచ్చి సూటు బూటు వేసుకొని టక్కేసుకొని బయటకు వచ్చే ప్రతి మొగాడు వెనకాల అదే రూపం ఉంటుంది అనుకొని మనం అనుకోవడం మాత్రం చాలా అవివేకం అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇటువైపు ఉండి అప్పుడప్పుడు చూస్తుంటాం, వాళ్ళని ఇటువైపు చూసినప్పుడు వాళ్ళు యూజ్ చేసే ఫౌల్ లాంగ్వేజ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేసి ఉంటుందో ఆ వర్డ్స్ తోటి తనకి అంటే ఎచ్చి విడింతేనా ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు నీకు రిక్షా వాళ్ళు లేకపోతే మనకు పని చేసుకునే దగ్గర తిట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఉండేది డాక్టర్సో యాక్టర్సో లేకపోతే ఏదో, కానీ నోరు ధరిస్తే మాత్రం పెళ్ళాం ముందు. అందుకే అంటారు కదా, తల్లికి చెల్లికి కూతురికి తెలియని పర్సనాలిటీ ఖచ్చితంగా భార్యకి మాత్రమే తెలుస్తుంది భర్త గురించి. అందుకని ఎవరు ప్రపంచంలో మీ ఆయన మంచోడనో ఆయన మంచోడో ఏ సర్టిఫికెట్లు వ్యాలిడ్ కాదు. ఓన్లీ వన్ సర్టిఫికెట్ వ్యాలిడ్, యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పడానికి. అన్ని విధాలుగా పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ ఎనీథింగ్. ఒక పారామీటర్స్ లేవు, ఈ పారామీటర్స్లో పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పేది ఒక భార్యే. సో ఆ భార్యను ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ లేకుండా, దౌర్భాగ్యం ఏంటంటే ఈ తప్పు చేస్తే ఈ టైంలో ఈ తప్పు మీద తిట్టరు. ఈ తప్పు చేస్తే అది నువ్వు అనుకునే తప్పు, అసలు తప్పో కాదో కూడా తెలీదు. ఈ తప్పును పట్టుకొని తాత ముత్తాతల పేర్లెత్తి మీ అయ్యి ఇట్లా మీ అమ్మ ఇట్లా, అప్పుడు మరి అలాంటి వాళ్ళని నువ్వు అసలు ఎందుకు చేసుకున్నావు? అంటే నువ్వు అంతకంటే లో క్లాసేగా. సో ఇలాంటి ఎప్పుడు ఇన్ని 10, 20, 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాక కూడా ఇలాంటి మాట్లాడినప్పుడు వాళ్ళ మీద గౌరవం ఎలా వస్తుంది ఉషా? వస్తుందంటారా? భార్య అమ్మా నాన్నని అనొచ్చు, కానీ భర్త అమ్మా నాన్నని అంటే మా అమ్మని అంటావా అని రేసు. అమ్మా నాన్న ఎవరికైనా అమ్మా నాన్నే కదా బా. వై నీ అమ్మ నాన్న గొప్పేంటి, నా అమ్మ నాన్న గొప్పేంటి? ఇద్దరు తల్లిదండ్రుల పొజిషన్ ఎప్పుడు ఎక్కడైనా ఉన్నతమైనదే. ఈ అమ్మాయి కోపం వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులను అనకూడదు, భర్తకు కోపం వచ్చినా భార్య తల్లిదండ్రులను ఎత్తేది లేదు. ఇలా గనక రెస్పెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా అసహ్యం అనేది మాత్రం కలగడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎంతమంది ముందు ఎలా అంటే మాట్లాడుతుంటే తీసేస్తారు చూడు, అంటే చాలా నీచంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే అది తీసుకురా, లేకపోతే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ మాడ్యులేషన్ డామినేటింగ్, అంటే ఒక పని అమ్మాయికి చెప్పినట్టో పనోళ్ళకి చెప్పినట్టో మాట్లాడినప్పుడు అటు వెళ్ళుకుంటూ ఆ లేడీ వాయిస్ ఏముంటుంది కదా, ఎప్పోరా ఇన్నర్ వాయిస్ వినాలనుకునే ధైర్యం ఉన్న మగాళ్ళకైతే చెప్పచ్చు మనం ఏంటంటే, ఎప్పోరా నోరు మూసుకోరా పోయి తెచ్చుకోరా, ఇవి ఉంటాయి. నీకు భార్య అని సమానంగా ఈక్వల్గా చూడమని నేను ఎప్పుడు చెప్పను, విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అలా అని మీరు తక్కువ చేసి చూడమంటారా మేడం అంటే అసలు సమానం అనే గొడవే లేదు అంటున్నా నేను. ఎప్పుడు సమానం వస్తుందంటే ఎప్పుడైతే అబ్బాయిలు కూడా ప్రెగ్నెంట్ అవ్వడం మొదలు పెడతారో అప్పుడు సమానత్వం వస్తుంది.
అప్పటిదాకా అసలు ఈక్వల్ ఇదంతా వేస్ట్ ముచ్చట. ఎవరు అమ్మాయిలను ఎందుకు ఈక్వల్గా అంటే వీళ్ళతో మేము సమానం అని చెప్పేసి జీన్స్ వేసుకొని బయలుదేరి ఈ కాదు అసలు సమానత్వం. సమానత్వం ఏంటంటే యూ బికమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, దట్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అండ్ రెస్పెక్ట్. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ డబ్బు అడిగినప్పుడు ఉండదు కాబట్టికే నువ్వు కూడా అలా ఒక హుందాగా ఉంటుంది అనే ఒక భావంతో అమ్మ వాళ్ళం. కానీ ఇలా ఈక్వాలిటీ ఎవరు అడగట్లే. కానీ మినిమం మేనర్స్, మినిమం రెస్పెక్ట్. నువ్వు బయట ఎటు ఒక కార్ డోర్ తీస్తే ఒక హోటల్లో ఒక సర్వర్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా భార్యకి ఇయ్యనప్పుడు భార్యకి అసహ్యంగా ఏం కలుగుతుంది చెప్పండి? రోజువారీగా నీకు వడ్డించి, రోజువారీగా నువ్వు చేసిన బట్టలు పట్టలు అన్ని చేసి నీకు మూతి దాకా నోటి దాకా తీసుకొచ్చి పెడుతుంటే నువ్వు ఆమెను పని ఆమె కంటే ఎక్కువ చూసినప్పుడు లోపల ఎలాంటి భావం కలిగి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. హౌ యూ ట్రీట్ యువర్ వైఫ్? ఆర్ యూ రెస్పాన్సిబుల్? నసబ్యాచా? సాగదీసి చంపుతున్నావా? రోజు అసలు వస్తున్నావు అంటే అబ్బా వచ్చాడు రా నసగాడు అనుకుంటుందా? జస్ట్ క్రాస్ చెక్. నీ పిల్లల బాధ్యతను, నీ భార్య బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? ఈ టైంను, వాల్యుబుల్ టైంను నీ పిల్లలకి, నీ భార్యకి ఇస్తున్నావా? లేకపోతే తాగుడికి, తందనాలకి, దోస్తులకు అడ్డమైన దోస్తులు ఎంబడి తిరుక్కుంటా ఎప్పుడు దోస్తులను తిడుతుంటాం మనం, విచ్ ఇస్ వెరీ రాంగ్. నీ బుద్ధి ఎక్కడ పోయింది? వేరే వాళ్ళు స్పాయిల్ చేసి నీ కన్న పిల్లలను, భార్యనే వదిలేసి నువ్వు బయట తిరిగేవాడికి, నీకు వీళ్ళ ప్రియారిటీ లేనన్న వాడికి అసలు ఏం చెప్తాం? అసలు వాళ్ళకి చెప్పే అవసరమే లేదు, నీకే లేదు. వాడికి ఎక్కడ ఉంటుంది? వీడి కుటుంబం పాడైపోతుందని. సో కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ద బ్యూటిఫుల్ రిలేషన్ వైఫ్ అండ్ దెర్ ఈజ్ నో డౌట్. మోహన్ బాబు భలే చెప్తాడు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ షుడ్ నాట్ బి ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్, ఇట్ షుడ్ బి ఎ ఫిష్ అండ్ వాటర్ అని. సో అలాగా అద్భుతమైన రిలేషన్. ఫిష్ అంటే నీళ్లు లేకపోతే చేప బయటకు వస్తే చచ్చిపోతుంది. భార్య ప్రేమ లేకపోయినా, భర్త ప్రేమ లేకపోయినా విలవిలలాడతారు. అది మానవ సహజం. కానీ అలవాటైపోయి ఒక రకమైన బాధతో, నిస్సహాయతతో, నిర్లిప్తతో బతుకుతున్నారు. బోత్ ద జెండర్స్ అనుకోవచ్చు. బట్ అందుకనే లెటర్స్ కరెక్ట్ దిస్. వై నాట్? ఇట్ ఈస్ నాట్ సో లేట్. ఇట్స్ ఓకే. మనుషులతోటే తప్పులు జరుగుతాయి. ఒక ఆగంలా, తెలియనితనంలా వెళ్ళిపోతుంటాం. ఈ వీడియో చూసిన వాళ్ళకి అట్లీస్ట్ నేనైతే రిక్వెస్ట్ చేస్తాను, నేను ఎవరికి అబ్బాయిలు ఇలానే ఉన్నారు, అమ్మాయిలు భర్తలు ఇలా, భార్యలు ఇలా చెప్పట్లే. ఈ వర్గంలో ఏమన్నా ఉన్నామా ఒకసారి చెక్ చేసుకుంటే అందమైన రిలేషన్ అయితే ఉంటుంది కదా. సో హ్యాపీగా బతకండి అబ్బా. చిన్న జీవితం, అందమైన జీవితం. స్మైల్ చేస్తూ ప్రశాంతంగా ఒకసారి ఊహించుకోండి. ఏ కష్టం లేకుండా భార్యను రాగానే చక్కగా ఒక హగ్ చేసుకొని, ఒక రెస్పెక్ట్ ఇచ్చి, ఒక టీ తీసుకొని ఇచ్చి అంటే కత్తం, నీకు ఆ రోజంతా ఆహా స్వర్గసీమనే ఇల్లు. అలా ఒక మనిషిని రెస్పెక్ట్ చేస్తే భార్య కూడా తృప్తిగా, ఆనందంగా, మీకు మనస్సు పూర్తిగా సేవలు అందిస్తూ ప్రేమగా ఉండడం జరుగుతుంది. మీరు అదే కదా కోరుకునేది. భర్తలు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు స్మైల్, గృహలక్ష్మి అందంగా ఉండి మంచిగా స్మైల్ చేస్తూ వచ్చి చేయాలనుకుంటావు. మరి నీ ప్రవర్తన అర్హుడివా కాదా? దానికి ఒకసారి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. సో ఎవరికైనా సరే రిలేషన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటుంటాయి, కొంతమందికి అండర్స్టాండింగ్ లేక చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటుంటారు. కొంతమంది పేరెంటింగ్లో ఎస్పెషల్లీ పిల్లలకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి. తప్పకుండా ఉషా, మీరు చూస్తున్నారు మన దగ్గరికి కాలేజీ పిల్లలు ఇట్లాగే కొంచెం దూకుడు మీద ఉన్నారు, టీనేజ్ ట్యాంట్రమ్స్ ఉన్నాయని, తర్వాత అమ్మాయిలు లవ్ విషయాలలో అని మనకి కౌన్సిలింగ్లకు ఆల్రెడీ వస్తున్నారు. మీరు చెప్పండి మేడం వింటారు అని. అండ్ లక్కీలీ పిల్లలు కూడా నన్ను ఒక అంటే వాళ్ళ ఇంట్లో ఒక అక్కగానో, ఒక అమ్మగానో అనుకుని వాళ్ళు మారడం జరుగుతుంది. ఇట్స్ ఎ హ్యాపీయెస్ట్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీ వన్. అండ్ మనకి అప్రిషియేషన్ కాల్స్ చెప్పాలంటే అమ్మాయి టెలికాలర్ ఏం చెప్తుంది, అమ్మ మేడం రిసీవ్ చేసుకొని నేను అలసిపోతున్నాను అంటే అంతమంది ఫోన్లు చేసి కంటెంట్ బాగా చెప్తున్నారు. మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ దీస్ పీపుల్. ఇంత వండర్ఫుల్ కంటెంట్ మీ దాకా చేరుస్తున్నాము. సో మీరందరూ కూడా దీన్ని ఎటువంటి మీరు ఇప్పుడు నేను అన్న వాటిలలో ఫిట్ కాకపోతే మనసుకు తీసుకోకండి. ఎవరైతే ఫిట్ అవుతారో కరెక్ట్ చేసుకుంటే అందరం హ్యాపీగా లీవ్ చేస్తామని ఒక చిన్న ఆశతో ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఎస్పెషల్లీ రిలేషన్షిప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ తీసుకున్న, అండర్స్టాండింగ్ లెవెల్స్ తీసుకున్న, పిల్లలకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా
రజిత గారు అయితే అవైలబుల్గా ఉంటారు. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ 2 అపాయింట్మెంట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ.